శృతి వాళ్ళ పేరెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ, మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణాంకు, ఇది నాకు చాలా గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాను. అరుణాంకు ఫోన్ చేసినప్పుడు అరుణాంకు నాకు వివేక్, శృతి, సాగర్ నాకు పరిచయం లేదు, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. రోహిత్ మాత్రమే మా యూనివర్సిటీ స్టూడెంట్ నేను చూశాను. వివేక్ అంత నాకు సంబంధం లేదు, తెలియదు అన్నాను. నిజంగానే తెలియదు కాబట్టి తెలియదు అన్నాను. తర్వాత when he told me that no sir, you should come and share my experience on the system and society and they can say something on, then I felt yes, నేను మార్క్స్ నేను చూడలేదు కదా, మావో నేను చూడలేదు కదా, సో లెనిన్ కూడా నేను చూడలేదు, అంబేద్కర్ని చూడలేదు, సో వాళ్ళ ఐడియాస్ మాత్రమే చదువుకున్నాను. సో వివేక్ను కూడా చూడలేదు కదా. సో వివేక్ ఆ స్థాయికి వెళ్ళాడు కాబట్టి వివేక్ ఐడియాస్ను తెలుసుకోవాలి, తనకున్నటువంటి అంటే అంత గొప్ప. ఐ ఫెల్ట్ సో లైక్ ఐ హావెంట్ సీన్ మార్క్స్ అండ్ మావో అండ్ లెనిన్, బట్ వివేక్ read them, he studied them, he understood them, and I am reading the Vivek's ideas, so on par with Marx, Mao, Ambedkar or Lenin. So hence I thought that I think అరుణాంక్ నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇది చాలా గొప్ప అవకాశంగా ఫీల్ అయ్యి నేను వచ్చాను. చాలా మంది చెప్పారు, చాలా టచింగ్గా ఉన్నాయి. అంటే వివేక్ ఒక ఇండివిజువల్గా కాకుండా he transformed from individual to a challenge to the system and to establish a new society that should be a new democratic society and a new democratic revolution అన్నారు. సో న్యూ డెమోక్రటిక్ సొసైటీగా ఉండాలి అని అనుకున్నారు. ఒకటి, వివేక్ చిన్నవాడు, ఆయన చాలా అని అన్నారు. కొంత క్వాలిఫికేషన్ ఉందా లేదా ఆయనకు పోవటానికి అనేది కాకుండా, వివేక్ ఈజ్ అ మెచ్యూర్డ్. ఐ డోంట్ థింక్ సో ఈజ్ అ చైల్డ్. ఈజ్ అ మెచ్యూర్డ్, హి హాస్ ద కెపాసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ. నేను అడుగుతున్నాను, ఇప్పుడు 25 ఏళ్ళు ఉంది కాన్స్టిట్యూషన్లో ఎవరికైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే, అంటే ఎంపీ కంటెస్ట్ అని. ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీ కావాలంటే, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఒక 3000 హత్యలు చేస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఒక పార్టీకి ప్రెసిడెంట్ కావాలి అని అంటే ఒక 1500 అట్లా కొన్ని లెక్కలు ఉన్నాయన్నమాట. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక 10 రేపులు, 10 హత్యలు, ఒక 20 హత్యలు, లేకుంటే కొన్ని స్కామ్స్ చేస్తే ఒక ఎమ్మెల్యే అవుతున్నాం. This is a present system. You have to be a scammer, scam చేసిన ఉండాలి, ఒక స్కాండలిస్ట్ అయిన ఉండాలి, లేకుంటే you must be a rapist or you must be a corrupt fellow or you must be a murderer to become a legislator, to sustain the present system. If that is your qualification, I think Vivek much more qualified to transform the system. చాలా క్వాలిఫై ఆయన he himself transformed to different system and asking us to be part of that system to lead the struggle. అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న బుక్ చదువుతున్నప్పుడు, అంటే అది మీరు కూడా చదివింటారు అనుకుంటున్నాను, చీ గువేరాతో, ఫిడెల్ కాస్ట్రోతో వాళ్ళ సరసన ఫైట్ చేసి అది డాక్యుమెంట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, రెగిస్ డెబ్రీ అని. అతను ఒక మంచి బుక్ రాశాడు, స్ట్రాటజీ ఫర్ రెవల్యూషన్ అని ఒకటి, అండ్ రెవల్యూషన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రాశాడు. చాలా చిన్న బుక్, రెవల్యూషన్ ఇన్ రెవల్యూషన్. అది చిన్న బుక్, చాలా చిన్న బుక్. రెగిస్ డెబ్రీ అతని బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కూడా దొరుకుతుంది. అతను ఫిడెల్ కాస్ట్రోతో ఉన్నాడు, చీ గువేరాతో ఉన్నాడు, లాటిన్ అమెరికాలో రెవల్యూషన్ చేసినప్పుడు. అతను చెప్తాడు ఒక చోట, అసలు స్టూడెంట్స్ అది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను.
చాలా అసలు శృతి వాళ్ళ ఫాదర్ చెప్పారు, అసలు అడవికి అమెరికాకు. ఈరోజు స్టూడెంట్స్ నేను అమెరికాకు పోవాలి, అమెరికాకు పోతుంటే థర్డ్ వరల్డ్ స్టూడెంట్స్ ను పాస్పోర్ట్ లేదని, నీకు అది లేదని, ఫీజు కట్టలేదని సంఖ్యలేసి, కాళ్ళకు చేతులు సంఖ్యలేసి రోడ్ల మీద నడిపిస్తున్నారు అమెరికాలో. అలాంటి అమెరికా మీకు కావాలా? అసలు మన ప్రభుత్వమే మన వాళ్ళను సంఖ్యలేసి ఆదివాసులను చిత్రహింసలు పెడుతుంటే అలాంటి అడవికి వెళ్ళి వాళ్ళను విముక్తులను చేయాలా? ఏది కావాలి? కానీ చాలా స్పష్టంగా చెప్పారు. సో శృతి ఎలా ఎన్నుకుంది అంటే, వివేక్ అంటే ఈ సమాజాన్ని మార్చాలి అని అంటే దే వుడ్ హావ్ బికమ్ వెరీ గుడ్ సైంటిస్ట్, దే వుడ్ హావ్ బికమ్ రియల్, చాలా మంచి గొప్ప శాస్త్రవేత్తలు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, చాలా ఉంటుంది కదా, ఎంటెక్ చేసింది. కానీ అది క్యారియరిజం. ఆయన ఏమంటాడంటే రెజిస్టర్ని, ఇప్పుడు ఒక అంటే రెవల్యూషనరీ అనేవాడు ఎలా ఉండాలి, రెవల్యూషనరీ కాని వాడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఏం చెప్తాడంటే, సో ఎప్పుడో ఒకసారి నేను ఇంటి దగ్గర కూర్చుంటే ఎప్పుడో ఒకసారి ఇంపీరియలిజము, క్యాపిటలిజము దాని శవాన్ని మోసుకుపోతుంటారు కదా చంపేసి, అప్పుడు నేను జాయిన్ అయితే సరిపోతులే అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ రెవల్యూషనరీ. యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద సొసైటీ. ఆ ఫోర్స్ లో నువ్వు పార్ట్ అయితేనే రెవల్యూషనరీ. ఏదో ఎప్పుడో ఒకసారి ఈ క్యాపిటలిజం, ఇంపీరియలిజం చచ్చిపోతుంది దాంట్లో నేను జాయిన్ అవుతాను అనేది కాదు. దట్ ఈస్ నాట్. అంటే టుడే ఒక సిస్టమ్, what are the objective conditions in which subject has to prepare for that? Vivek is a subject to prepare. What are the objective conditions in which we as a subject have to be prepared? ఆ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ను ఒక్కసారి ఐ థింక్ చాలా ఆ ఆబ్జెక్టివ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి యూ నీడ్ నాట్ బి ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్, యూ నీడ్ నాట్ బి ఏ సంథింగ్ ఎల్స్ ఆర్ ఏదో. కానీ వివేక్ చాలా పర్ఫెక్ట్ గా ఆబ్జెక్టివ్ కండిషన్స్ అర్థం చేసుకున్నాడు. ఆబ్జెక్టివ్ కండిషన్స్ అంటే చాలా ఉంటాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి అంటే చాలా చెప్పారు. మనం ఒక బంగారు తెలంగాణ, ఒక గుడ్ తెలంగాణ, ఒక బంగారు అనేది వాళ్ళ ఎలిటిస్ట్ మాట, మనం నో నీడ్ టు టాక్ అబౌట్ బంగారు తెలంగాణ. మంచి తెలంగాణ కావాలి అని అనుకున్నాం. మంచి తెలంగాణ కావాలనుకుంటే అలాంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నాయా? తను ఆర్గ్యూ చేస్తానని చెప్తున్నాడు. అలాంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ లేనప్పుడు మంచి తెలంగాణ ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు ప్రిపేర్ యాజ్ ఎ సబ్జెక్ట్ టు క్రియేట్ దట్ ఆబ్జెక్టివ్ కండిషన్స్. ఆ ఆబ్జెక్టివ్ కండిషన్స్ లేనప్పుడు అది వచ్చింది కూడా ఇట్ డజంట్ వర్క్. అది వివేక్ చాలా క్రిటికల్ గా అనలైజ్ చేశారని చాలా మంది చెప్పారు. సో అట్లా అలాంటి వివేక్ ఇస్ ఎ రెవల్యూషనరీ. ఈ రెవల్యూషనరీని మరి ఎందుకు ఈరోజు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వై దే ఆర్ నాట్ గోయింగ్? ఇప్పుడు రమ గారు చెప్పారు, ఏదో రెచ్చగొడుతున్నారు స్టూడెంట్స్ ను, రెచ్చగొట్టి మూమెంట్ లైక్ పంపుతున్నారు. ఎవరేం రెచ్చగొట్టట్లేదు, అలా అనుకుంటారు అని తను చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత తను చాలా చక్కగా చెప్పారు. అంటే స్టూడెంట్స్ ఎందుకు రావడం లేదు, వై దే ఆర్ నాట్ కమింగ్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్? అంటే లిమిటేషన్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అంటే మాస్ పాలిటిక్స్ లో ఒక మాస్ పాలిటిక్స్, బూర్జువా పాలిటిక్స్ అనుకుందాం. మాస్ పాలిటిక్స్ లో నుంచి ఒక రెవల్యూషనరీ పాలిటిక్స్ లోకి, దట్టు ఒక మిలిటరైజ్డ్ పాలిటిక్స్ లోకి నువ్వు ఎంటర్ కావాలి అని అంటే యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కు ఈ రోజు ఉన్నటువంటి యువత తయారైందా, అవుతుందా? కాకుంటే ఏం చేయాలి? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇక్కడ మనము అది మాట్లాడితే రెచ్చగొట్టేది అవుతుందా? కాకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు అంటే ఒక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేసుకుంటున్నప్పుడు అదే ఆబ్జెక్టివ్ కండిషన్స్ వివేక్ ఎలా అర్థం చేసుకున్నాడు? ల్యాండ్, ఆదివాసులు,
అది చాలా అది ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవటం అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డిఫరెంట్ థింగ్. దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ ప్రాబ్లమ్స్, దోస్ ఆబ్జెక్టివ్ కండిషన్స్. ఆ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ను నేను అర్థం చేసుకోకుండా ప్రజెంట్ డెమోక్రసీ చాలా బాగుంది, పార్లమెంటరీ వ్యవస్థ చాలా బాగుంది, పార్లమెంటరీ వ్యవస్థ బాగుంది, డెమోక్రసీ చాలా బాగుంది, నేను అడ్జస్ట్ అవుతాను అని అంటే దట్ ఈస్ నాట్ రెవల్యూషనరీ. యు మే బి రెవల్యూషనరీ, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ రెవల్యూషనరీ. True revolutionary has to go beyond that, your parliamentary politics. Vivek went ahead of it. తను భుజం మీద వేసుకున్న బ్యాగులో ఏముందనే కాదు, తన మెదడులో ఉన్నది చాలా మచ్ మోర్. తన బ్యాగులో ఏమున్నాయో అంటే ఇంకా చాలా చాలా ఉండింటాయి ఆయన దగ్గర, కానీ తన మెదడులో ఉన్నది అంటే ఎంత అడ్వాన్స్ ఉందో ఆ థింకింగ్. ఆ థింకింగ్ కు why we are not attracted అంటే ఇప్పుడు దట్ ఈస్ వెరీ చాలా అంటే నేను ఒక దండకారణ్య అది అప్పుడు జరుగుతూ ఉంది, దాని వైపు నా దృష్టి పోవటం లేదు, నా దృష్టి అంతా సిలికాన్ వ్యాలీ మీద ఉంది, నా దృష్టి అంతా హైటెక్ సిటీ ఉంది అనేది ఒకటైతే, ఎక్కడో వేరే చోట జరుగుతూ ఉంది, there are something is going on that has to be taken seriously. That seriousness has to be there for us. How do we get that seriousness? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రెవల్యూషనరీ when he makes a revolution, he thinks those things. అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్క్స్ గ్రామ్సీ అన్నట్టు ఒక ప్యాసివ్ ఎలిమెంట్ గా ఉండకుండా ఒక చాలా చాలా యాక్టివ్ గా ఉండాలి. ప్యాసివ్ గా నేను ఉండొచ్చు అంటే దట్ ఈస్ నాట్ వివేక్స్ ఇంటెన్షన్ టు బి ప్యాసివ్, అబ్జర్వ్ చేసుకోవటం. ఓకే తప్పు, ఇప్పుడు ఒకసారి రెవల్యూషన్ వస్తుంది కదా, ఏమవుతుంది, నేను కూడా జాబ్ చేసుకోవచ్చు, 1.5 lakh 2 lakhs వస్తుంది ఎక్కడైనా చేసుకుంటే. దట్ ప్యాసివిటీ హీ రిజెక్టెడ్ విత్ ఫోర్స్, నాట్ జస్ట్ ఏదో ఒక ఊగిపోతూ చేయలేదు ఆయన. ఆ ఊగిసలాట అనేది ప్రజెంట్ జనరేషన్ లో ఉంది. When we strike that, then we will be able to cross that. How to strike? That's where అంటే ఒక సబ్జెక్ట్ ప్రిపేర్డ్నెస్ అనేది, Vivek is a subject, he saw the objective conditions that are there in society, he prepared for that. That subjective preparedness అనేది కావాలి. ఆ subjective preparedness అనేది what kind of ideology that influences us, that's more important. అంటే అందరూ డెమోక్రాట్స్ అంత తెలంగాణలో పార్టిసిపేట్ అయ్యారు, అందరూ పార్టిసిపేట్, ఎవ్రీ ఎలిమెంట్ పార్టిసిపేటెడ్, వెదర్ ఇట్ ఈస్ ప్యాసివ్, యాక్టివ్, ఆల్ అంటే ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ అన్ని పార్టిసిపేట్ అయ్యాయి. కానీ తెలంగాణ వస్తుంది అనుకున్నారు. బట్ ద తెలంగాణ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ హ్యాస్ ఎ లిమిటేషన్ అనేది ఆయన ఆ వయసులో చెప్పాడనంటే, and it's beyond his age kada. So there is no question of he is a child. It is not a child. It's a very mature thing. Our maturity anedi, how do you get when you have or when you influenced by certain ideology, that ideology teaches us. When you involve in that ideology, that's where we get the lessons. What are those lessons? That lessons he got. అంటే ఆ లెసన్స్ కు మనము అది చాలా వెరీ పవర్ఫుల్ పొలిటికల్ ఐడియాలజీ. ఆ పాలిటిక్స్ ఉంది, పాలిటిక్స్ అనేది ఉంది. ఈడియట్స్ ఆల్సో డు ద పాలిటిక్స్. As I said, if you do 10 murders, you will be offered immediately some MLA or MLC ticket. అది అంటే that idiots also do the politics. But this politics that Vivek wants to teach us is much more powerful. That has the potential to emancipate the people. That's more important. ఇక్కడ అంటే ఎందుకు ఒకటే వయలెన్స్ కు పోవాలా వద్దా అనేది కూడా అంటే అరుణాంక్ సరే అడుగుతున్నప్పుడు అనుకుంది. అంటే వయలెన్స్ అంటే రెండు వయలెన్స్, చాలా వయలెన్స్. జిజాక్ చాలా రాశాడు వయలెన్స్ మీద. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్
మావో మార్క్సిస్ట్ కాకుండా ఈవెన్ న్యూట్రల్ పీపుల్ ఫిలాసఫర్స్ లైక్ జిజాక్ ఆల్సో రోట్ ఆన్ వయలెన్స్. Vivek, what kind of violence that he wants? What is the violence that is there in the society? That has to be understood. Then you can project your own violence. What is that violence? Rohit unnadu. Rohit మీద ఎలాంటి violence జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో? That's a different violence. ఒక హిందూ ఫండమెంటలిస్ట్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక వాట్ ఈస్ ప్రిజుడైజ్డ్ మైండ్ తో చేసినటువంటి violence that has been perpetrated on Dalits. That's a different violence. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్స్ వయలెన్స్, నాకు వయలెన్స్ వద్దు, ఆ వయలెన్స్ అంతది చాలా డిఫరెంట్గా ఉంటుంది, నేను ఎందుకు వెళ్ళాలి, ఏదో కొంచెం బాగా ఉండొచ్చు అదే. కానీ వయలెన్స్ అనేది అది కాదు. ది side of violence that is repressive, violence that is emancipated, and that and ఆ violence అనేది ఒకటి repressive violence. వివేక్ సకమ్ టు దట్, అంటే అది స్టేట్ వివేక్ను తీసుకున్న violence, అది స్టేట్ violence, అంటే the state involved in that repressive violence. కానీ వివేక్ వెన్నుకున్న మార్గము లిబరేటర్, it's liberation or emancipation. In an ordinary sense you can say it's emancipated. అంటే లిబరేషన్ కు ఉన్నటువంటి వయలెన్స్ ఎలా ఉండాలి? బహుశా ఈ రోజు యూనివర్సిటీ టీచర్స్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా కానీ అంటే ఈ వయలెన్స్ దట్ లిబరేట్స్ అస్, దానికి మనం దూరం అవుతున్నామేమో. వివేక్ లాంటి వాళ్ళు దగ్గరయ్యారు, మనం దూరం, మనం చాలా దూరంలో ఉన్నాం. అంటే వీ కాంట్ రీచ్ టు ద వివేక్. టు బి ఫ్రాంక్, ఐఎమ్ అడ్మిటింగ్ మై లిమిటేషన్. కానీ వివేక్ ఈ లిబరేషన్ ఏ వయలెన్స్ అయితే లిబరేట్ చేస్తుందో దానికి దగ్గర అయ్యారు. కానీ స్టేట్ చాలా రిప్రెసివ్. అంటే ఈ రెండిటిని మనం అనలైజ్ చేసుకోగలిగితే, అంటే దట్ మే బి డిఫరెంట్ టాక్, ఐ డోంట్ వాంట్ టు టాక్ హియర్, బికాస్ ద రిప్రెసివ్ వయలెన్స్ దట్ ఈస్ కమిటెడ్ బై ద స్టేట్ ఆన్ ద పీపుల్, the violence of liberation that we choose to have. ఈ రెండిటిని మనం చేసుకోవాలి. అంటే చాలా మార్టియర్స్ ఉన్నారు, వాళ్ళంతా చేసింది ఆ వయలెన్స్. అంటే హియర్ ఆ జస్టిఫికేషన్ లోనే మనం తప్పు చేస్తామేమో అనిపిస్తుంది. అందుకనే అవర్ టిమిడ్నెస్, అంటే మనకున్నటువంటి భయము, మనకున్నటువంటి శృతి వాళ్ళ ఫాదర్ చెప్పారు, ఆశ వేరు కానీ ఆశయం ఇంకా చాలా మంచిది. ఆశ ఉండొచ్చు కానీ ఆశను దాటి ఇంకా చాలా ముందుకు పోతేనే నీ ఆశయం. వివేక్ ఆశయాన్ని దాటి కూడా ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయారు, అంటే సాధించాలి అని.